మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. యా, సో యాక్చువల్గా మనం ఇప్పుడు మోటివేషనల్ రిలేటెడ్ చాలా చాలా మంది అవేర్ అవుతున్నారు. అవును. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఇమోషనల్లీ అసలు అన్వెల్ ఉండట్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితం కావచ్చు, మనకి స్ట్రెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఇమోషనల్లీ అన్బ్యాలెన్స్ చాలా మంది అవుతున్నారు. దానివల్ల ఏంటంటే సుసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో సూసైడ్ గురించి ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు సూసైడ్స్ మనకు స్టూడెంట్స్ తో ఎక్కువైపోయింది. అనంతపురం సమీపంలో నారాయణ కాలేజ్ కి సంబంధించిన ఒక ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ క్లాస్ జరుగుతుండగానే 3rd ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అవును. సో ఇలాంటివి రెగ్యులర్ గా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. ఇది Yes. ఫస్ట్ కాదు, ఫస్ట్ ఇంతకు ముందు కూడా చాలా Exactly. జరిగాయి, ఇలా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి సో ఈ సూసైడల్ అటెంప్ట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అసలు? సో దానివల్ల మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ఈ సూసైడ్స్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫెయిల్యూర్. కరెక్ట్. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే తను ఫెయిల్ అయినా అనుకుంటారు. వాట్ ఎవర్, మామూలుగా నిజంగా చదువుతున్నప్పుడు స్టూడెంట్ నిజంగానే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడమా, వర్క్లో ఫెయిల్ అవ్వడమా, ఒక మంచి మ్యాచ్ దొరకలేదా, వాళ్ళ టర్మ్స్లోనే మంచి మ్యాచ్ అంటే ఏది మంచి, మళ్ళీ ఒక మంచి భర్త దొరకలేదు, మంచి బాడలేదు, ఫైనాన్షియల్గా లో అయినామనో, అంటే లాసెస్ అయినామని, ఇవన్నీ సో మెనీ రీజన్స్. ఇవన్నీ ఫెయిల్యూర్ అంటారు. అంటే మనం ఫెయిల్ అయినాం కాబట్టి ఇంకా జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా మనకు స్పేస్ లేదు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా ఎప్పుడూ కాదు. అంటే ఫస్ట్ అటెంప్ట్స్ ఇన్ లైఫ్ ఆర్ అదర్వైజ్ ఫస్ట్ అటెంప్ట్స్ ఇన్ లర్నింగ్ అని అనుకుంటే ఫెయిల్యూర్ అనేది ఇలా మనం ఫీల్ అవ్వం. ఏమన్నా ఫెయిల్ అంటే ఎఫ్ఏ అయ్యాలి కదా, ఫెయిల్. దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్. ఫస్ట్ అటెంప్ట్స్ ఇన్ లర్నింగ్. నేర్చుకోవడంలో మొదటి స్టేజ్. మామూలుగా అంటే మొదటి స్టేజీలో అవనంత మాత్రాన ఇంకా చాలా ఉంటాయి కదా, అలా అనుకుంటే ఫెయిల్యూర్ ఎప్పుడు దానికి తీయదు. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఒక రివ్యూ చేసుకోవాలి. వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు ఫెయిల్ అయినా అని. ఎప్పుడు కూడా అది మళ్ళీ ఒక స్టెప్ స్టోన్ లాగా కావాలి. దాని మీద వేసి, అంటే దానిలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఒక అడిగేసి ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి. మామూలుగా అది ఎక్కువ మంది ఫెయిల్యూర్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ అయినప్పుడు ఏమాత్రం తక్కువ వచ్చినా, ఇప్పుడు 100 మార్క్స్ వస్తాయి. జనరల్గా పిల్లలు ఇప్పుడు జనరేషన్లో మార్క్స్ మ్యాథ్స్లో 100 అంటే క్వైట్ కామన్ అయింది. 100 వస్తాయి అన్నప్పుడు 99 వచ్చినా అదొక ఫెయిల్యూర్గా ఫీల్ అవుతారు. నాట్ నెసరీ. నువ్వు డ్రీమ్ చేయడంలో తప్పు లేదు, ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఓకే, మేబీ ఎఫర్ట్ కూడా చేసి ఉండవచ్చు. అయితే మనం అది కూడా అనుకోవాలి. 100 అనుకున్నప్పుడు ఓకే, 99 నాట్ ద మ్యాటర్, కానీ 75 వచ్చింది అనుకో, నేను నిజానికి 100 తెచ్చుకోవడానికి సరిపోయేంత ఎఫర్ట్ చేసినా అని కూడా ఆలోచించాలి. 100కి సరిపోయేంత ఎఫర్ట్ చేశాక కూడా 100 ఎక్స్పెక్ట్ చేస్తే 75 వచ్చింది అనుకో, డెఫినెట్గా ఉంది. కానీ ఏంటంటే ఎవ్రీ ఫెయిల్యూరు సక్సెస్కి దారి చేయాలి, కానీ ఇంకా అంటే ఇంకా ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా సంశయిస్తే ఆగిపోతుంది, సాగిపోతే కొనసాగుతుంది అంటారు. అంటే పోయిటల్లో మనం ఇంకా అంత డౌట్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేయాలి. అండ్ అగైన్ ఇవన్నీ ఉన్నప్పటికీ మరి ఇవన్నీ అంటే తెలుస్తుంది. ఎమోషనల్ మీరు అన్నారు కదా, ఎమోషన్. ఈ ఎమోషన్స్ ఎలా అంటే చాలా అగ్రెసివ్ ఎమోషన్స్ ఎప్పుడు వస్తాయంటే, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రాపర్ బాండింగ్ లేక, అంటే ప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్ లేక, కొంత లోన్లీనెస్, లేకపోతే బ్రాటప్లో సో మెనీ దెబ్బలు అంటాను చూడండి, తగిలినప్పుడు జీవితం మీద కొంత కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. లేదంటే మనం ఒంటరి వాళ్ళం అయిపోయినాం అన్నప్పుడు మనసు కలత చెందుతాడు. ఏ రకమైన ఒంటరితనమైన అవ్వచ్చు. అయ్యేసరికి అప్పుడు వస్తుంది ఇంకా నాకు లేదు అని. ఇది ఎలా అంటే, తను ఏదన్నా జరిగినప్పుడు మామూలుగా చిన్నప్పుడు ఏంది, టక్కన ఏదన్నా పాపకు బాబుకు చిన్న మమ్మీ అంటారు, డాడీ అంటారు. ఎందుకు? నాకు వెనక మమ్మీ ఉంది, నాకు వెనక డాడీ ఉంది అని. మీరు ఇంకా కొద్దిగా గతంలోకి వెళ్తే, ఉదాహరణకు మా చిన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, వాష్రూమ్ క్వార్టర్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రాపర్టీ ఉండే కదా, మమ్మీ ఎంటొచ్చేది. యాక్చువల్గా ఒక దొంగనో ఎవడో బూచోడో గీచోడో వస్తే మమ్మీ కొట్టలేదు, కానీ మమ్మీ ఉంది అనే కేవలం ఆ ధైర్యంతో తను కంఫర్ట్గా ఉంటాడు.
కరెక్ట్. ఇప్పుడు చాలా వరకు అవి ఉండలేవు. అవును. అయ్యో నాకు ఇలా అయింది అమ్మ, నేనేమంటా అంటే కోటి తక్కువైంది, ఇప్పుడు మీకు 10 కోట్లు లాటరీ తగిలింది, హ్మ్. మీరు సంతోషాన్ని షేర్ చేసుకోవాలంటే నీ వాళ్ళు అనేవాళ్ళు ఉండాలని అర్థం. ఉండాలి. వాట్ ఎవర్, నీ వాళ్ళు అంటే ఒక ఫ్రెండ్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, వాట్ ఎవర్, మీ అవును. ఏజ్ని బట్టి పేరెంట్స్ కావచ్చు, మామూలు హస్బెండ్ కావచ్చు, బ్రదర్ సిస్టర్ ఇలా ఉండాలి. కావచ్చు. అవునా? అలాగే ఫెయిల్యూర్ అయినప్పుడు చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా. కరెక్ట్. అమ్మ నువ్వు ఏడవాలి, ఒంటరిగా ఎంత ఏడవగలవు? హ్మ్. మీరు చూడండి, మన పాత పద్ధతుల్లో, కుటుంబ వ్యవస్థలో, జీవన విధానంలో పరామర్శ అంటారు చూడండి, పలకరించడానికి పోతున్నా అంటే కరెక్ట్. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే అయ్యో ఇట్లా అయిందట ఒకసారి పలకరించేస్తా అంటారు, మామూలు భాషలో చెప్తున్నారు. అవును. అంటే ఒక పరామర్శ. అప్పటి వరకు మీరు మామూలు ఉన్నాక కూడా, అంటే ఎవరో ఉంది వాళ్ళ ఫ్యామిలీలో ఏది ఇబ్బంది వచ్చింది, అప్పటి వరకు తను కొంత ఇదైనా కానీ ఎవరైనా మన వాళ్ళు వచ్చి ఎట్లయింది బిడ్డ, కొడుక అవును. ఎట్లయింది అనగానే చాలా ఎమోషన్ చెప్పేస్తారు. అవుతుంది. అండ్ ఏమైనా గొడవలు వచ్చినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో, జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి అందరికి షేర్ చేసి అది మిడిల్ లో Exactly. పెట్టి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే, దుఃఖం కానీ కష్టం కానీ పంచుకుంటే తగ్గిపోతుంది, కరెక్ట్. ఆనందం సంతోషాలు పంచుకుంటే పెరుగుతాయి అన్నారు. కానీ ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ జనరేషన్నే లేకపోతే మనమే చాలా గొప్ప తెలియకల, ఇవి ఎప్పుడో వచ్చినాయి చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎప్పుడో ఎవరో చెప్పారు. ఎలా చెప్పారు? వాళ్ళ జీవితాన్ని అనుభవించి కాచి వడబోచి అంటాం కదా, పదం అవును, వాడుతాం కదా, అవును. అంత ఫిల్టర్ చేసి ద క్రీమ్ తీసుకొని మనకి ఇచ్చారు. కరెక్ట్. ఇది అంత ఈజీగా చెప్పడానికి క్యాజువల్గా ఉంది, చాలాసార్లు విని ఉంటాం కాబట్టి. ఇప్పుడు చూడు, కష్టాన్ని పంచుకుంటే తగ్గుతుంది, తగ్గుతుంది. సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది. కరెక్ట్. అలా అన్నట్టు ఆ ఎమోషన్స్ వెంటిలేట్ అవ్వాలి. అంటే మనం పట్టుకొని ఒక్కొక్కసారి మీరు చూడండి, విలేజ్లలో మామూలుగా ఏడవరు, అవును, అవును. మామూలు పరామర్శ ఉండదు, అవును, హగ్ అవును. చేసుకుంటారు, కరెక్ట్. హగ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇదంతా మనం ఏమనుకుంటాం అంటే తెలుగు ఏదో పాత చాదస్తం అనుకుంటాం. ఇట్స్ సైంటిఫిక్. అంటే ఇప్పుడు బాడీ టు బాడీ, అంటే శరీరానికి శరీరం, మనిషికి మనిషికి ఉండే అంటే ఆ స్పర్శ కానీ అది కానీ ఒక వామ్నెస్ను ఇస్తుంది. పాస్ చేస్తుంది, ఇస్తుంది. అప్పుడు ఎమోషన్స్ వెంటిలేట్ అవుతాయి. Correct. వెంటిలేట్ అయితే ఎలా అంటే అప్పటి వరకు నిండుగా ఉన్న మేఘాలు వర్షం కురిసిన తర్వాత తేలికగా ఇలా వెళ్ళిపోతాయి ఆకాశంలో, అలా అవుతాయి. కరెక్ట్. దానివల్లనే ఎక్కువ అవుతున్నాయి. నేనేమో మామూలుగా జనరల్గా ఇప్పుడు అంత ఎక్కువ ఉద్యోగాలు, క్లాసు, డబ్బు, అంటే ఒక డిఫరెంట్ ప్రపంచం అనేది సాఫ్ట్వేర్ ఐటీ డెవలప్ అయినాక వచ్చింది. అవును. ఎంతమ్మా అంటే నేను అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అనే దానికన్నా నేను జీవితం అంటే చూసిన వాడిగా కళ్ళ ముందు కనిపిస్తున్న సమయం చూసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నిజంగా చిలకల్లాగా ఉంటారు. అంటే చిలక గోరింక అంటారు కదా, సో బ్యూటిఫుల్ బర్డ్స్ లాగా ఉంటారు. డైవర్స్ అంటారు, సూసైడ్ అంటారు. సో బోత్ ఆర్ ఎర్నింగ్, ఆల్రెడీ ఎంపవర్మెంట్ ఉంది. ఇంకొకటి చాలాసార్లు అంటే ఎంపవర్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, కానీ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా పాజిటివ్గా డైరెక్షన్లో వెళ్తుందా, బెటర్. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇట్స్ ఓకే. లేదంటే ఆ ఎంపవర్మెంట్ కూడా ఆ వీడితోటి ఏంటి ఉంటే ఎంత ఉండకపోతే నేను ఐఎమ్ ఎర్నింగ్. యాక్చువల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చింది వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, Exactly. సో దట్ వాళ్ళు ఇంత ముందుకు వచ్చినాక ఫ్యామిలీకో లేకపోతే వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి. అది కొన్ని వాటిలలో ఫ్యామిలీ మెంబర్స్ కి అది గర్వాన్ని పెంచుతుంది. దీన్ని నేనేమంటా అంటే మామూలుగా ఇంతకుముందు ఏమన్నా స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇది లేదు, లేకపోతే ఎంపవర్మెంట్ లేకపోతే ఇలా అన్నది కదా. ఇది ఎలాంటిదంటే ఈ స్వేచ్ఛ కానీ ఎంపవర్మెంట్ కానీ ఇది కానీ మీరు ఆకాశంలో ఎగరడానికి పనికొచ్చే రెక్కల్లా ఉండాలి, కానీ నాకు ఎగురొచ్చిందని నేల మీద ల్యాండ్ కాకుండా ఎంతసేపు ఉండగలవు? కొంతమంది నేల మీద ల్యాండ్ అవుతలేరు. కరెక్ట్. దీన్ని ఏమంటారు, నేల విడిచి సాము చేస్తున్నాం అంటే చూడండి, అయ్యేసరికి కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది, ఈగోస్ వస్తుంది, బ్రాటప్, లైఫ్ స్టైలు, యాక్చువల్గా డిటాచ్మెంట్. మామూలుగా భారతదేశాన్ని ఏమంటామంటే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం. కానీ వీళ్ళు ఏంటంటే కలిసి ఉంటారు, కానీ నాకు నానంట అమ్మ ఎలా ఉంటున్నాయి. నేను తప్పనడం లేదు, నాకు పర్సనల్ స్పేస్ ఉండాలి, నాకు ప్రైవసీ కావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ బాగా కోరుకుంటున్నారు. అంటే నీవు వేరు నేను వేరు అని కాదు భార్యాభర్తలు అంటే. అలా కూడా టచ్ అయ్యాను చూడాలి. అంటే మీ అమ్మాయి ఫోన్ అబ్బాయి ఫోన్ చూడడం కరెక్ట్ కాదు, కానీ టచ్ చేస్తే అది ఆ రోజు ఒక పెద్ద ఇష్యూ. నా ఫోన్ నన్ను అడగకుండా ఎందుకు ముట్టినావు అంటే పాస్వర్డ్స్ కూడా వాళ్ళు చెప్తుండ్రా, చెప్తలేదు. ఇప్పుడు ఆయనకు తెలియకుండా దాచేది ఏముంటది. అంటే ఇలా అవుతున్నాయి, ఆ గ్యాప్స్ వస్తున్నాయి. ఇవి ఇలా ఉపశమనం అంటే కన్సోల్ చేసే వాళ్ళు లేక అవి మెల్లగా తను ఆలోచించుకుంటే
ఒంటరితనం వచ్చేసి ఇంకా ఫెయిల్యూర్నే ఫైనల్ అనుకుంటుంది. మనం ఏమన్నా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అనుకున్నాం, కానీ తను ఏమనుకుంటుంది, దిస్ ఇస్ ఫైనల్ అనుకొని ఇంకా ఏమీ లేదు అని అనుకొని. Correct. ఏమా ఇప్పుడు పెసిమిస్టిక్గా నెగిటివ్గా థింక్ చేసుకునేవాడికి, అంటే ఆలోచించేవాడికి మనం పెద్ద అంతా మిథ్య అంటారు. అంటే ఇంకా ఏం లేదు. మీరు చూడండి, ఫస్ట్ ఒక స్టార్ హోటల్కో వాటెవర్ పోవడానికి ముందు ఏదో అంటారు, మీరు చాలాసార్లు ఏముంది అనిపిస్తుంది. అవును. ఎప్పుడూ కూడా ఆ ఏముంది అని రాకూడదు. రాకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ అన్న, మనం అట్లీస్ట్ సౌత్లో ఉన్న తెలంగాణ అన్నం తినడానికి ఎన్నడూ ఫీల్ అవ్వవు. కర్రీలను మార్చుతాం కానీ రైస్ని మార్చం చూడు. మన ఎక్స్పీరియన్సెస్ కూడా, మన థాట్ ప్రాసెస్ కూడా అలా ఉండాలి. రోజు అన్నం తిన్నా దాని మీద విసుగు రాదు అంటాం చూడు. మనం కర్రీలు మార్చడానికి ట్రై చేస్తాం, రైస్ని అదే వండుకుంటాం చూడు. మనది అలా ఉండాలి. అంటే డెఫినెట్. నాకైతే ఇప్పుడు యూత్ని చూస్తే అమ్మా, నేను చాలామంది చూస్తాను, ఆ కపుల్ని చూస్తే నిజంగా ఒకసారి చూడాలనిపించే అంత చక్కగా క్యూట్గా ఉంటారు, కానీ గ్యాప్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. Difference. కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.